లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కూటమిలోని ఈ ఎమ్మెల్యేలు రెబల్సా లేక కోవట్ల వివరాల్లోకి వెళ్ళినట్లయితే అప్పుడప్పుడు కొంతమంది కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ కూటమిలోనే ఉంటారు, కానీ ఆ పార్టీకి అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం కావచ్చు, లేకపోతే అక్కడ స్థానికంగా ఉన్న సమస్యల వలన ఆ సమస్యలు ఎలా పరిష్కరించాలో తెలియక నిజంగా వాళ్ళు ఆ గళం విప్పారంటే ఓకే. కానీ అక్కడ అంతర్గత కుమ్ములాటలో లేకపోతే అక్కడ ఏదైనా వర్గ విభేదాలు ఉంటేనో లేకపోతే ఇంకా మనసులో ఇంకొక కారణాలు ఉంటేనో దాన్ని తీసుకొచ్చేసి ప్రభుత్వానికి ఆపాదిస్తే ఆ పరిస్థితి ఎలా కనుక్కోవాలి? ఇక ఆ ఎమ్మెల్యేలని రెబల్స్గా పరిగణించాలా లేదా కోవర్ట్స్గా భావించాలా? ఇప్పుడు అదే పరిస్థితి. ఇక్కడ నేను 2 ఎమ్మెల్యేల గురించి చెప్తాను. ఇటీవల కాలంలో పదే వాళ్ళపైన ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. ఇందులో మొట్టమొదటిది జమ్మలమడుగుకు సంబంధించిన ఆదినారాయణ రెడ్డి. ఆయన బీజేపీ ఎమ్మెల్యే. అసలు ముందు ఆయన ప్రాబ్లం ఏంటో చూద్దాం ఒకసారి. 100 రోజుల కిందటే నిర్ణయించుకున్నా, అంటే 100 రోజుల క్రితం 3 నెలల క్రితమే నిర్ణయించుకున్నాడు. ఏమని? నేను అనుకున్నట్లు వ్యవస్థ సరిగ్గా లేకపోతే, ఆయన అనుకున్నట్లు వ్యవస్థ సరిగ్గా ఉండాలట, లేకపోతే పార్టీలోనే ఉండి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని ప్రభుత్వ విప్ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కూడా ఎందుకు, ఇంకా రాజకీయాలు వదిలేసేయచ్చు కదా, వ్యవస్థలు సరిగ్గా లేనప్పుడు అది ఆ సిస్టమ్కి సంబంధం. ఇప్పుడు అతను బీజేపీ ఎమ్మెల్యే, పార్టీలో ఉండటం ఎందుకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారు. ఇక్కడ అధికారంలో ఉంది ఎవరు? కేవలం టీడీపీ ఒక్కటే కాదు కదా, టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురి భాగస్వామ్యం ఉంది, అధికారంలో భాగస్తులే. ఇటువంటి తరుణంలో ఒకవేళ రాజీనామా చేయదలుచుకుంటే ఎమ్మెల్యే పదవికి పార్టీ పదవికి కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క వ్యవస్థ బాగోలేదు కాబట్టి, అధికారంలో ఉన్న పార్టీలు 3 ఉన్నాయి కాబట్టి 3 కారకులే. సో చేస్తే పార్టీ పదవికి అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, పార్టీ సభ్యత్వానికి. ఆ 2 కాకుండా నేను పార్టీలోనే ఉంటాను, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటున్నారు. ఇంతకు ఏంటంటే, సోమవారం స్థానిక రిపబ్లికన్ క్లబ్లో జరిగిన మన ఊరు మన జెండా కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎమ్మెల్యేగా 4 సార్లు, మంత్రిగా కూడా పనిచేశా. ఇక్కడ మనం ఆగాలి. ఈయన 2014లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ అక్కడ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆయన జంప్ అయ్యాడు. జంప్ అయిన తర్వాత ఆయనకే కదా మంత్రి పదవి ఇచ్చింది. అప్పుడు మంత్రి పదవి ఇవ్వమంటే ఎంతో కొంత పాపాన్ని మూటగట్టుకుంది తెలుగుదేశం పార్టీ. అప్పుడు ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వబట్టే. సో ఆ తర్వాత అన్నారు కదా, పార్టీలు ఫిరాయించిన వాళ్ళకు కూడా మంత్రి పదవులు ఇచ్చారని చెప్పేసి. సరే, అప్పుడు ఏం ఆలోచించుకున్నారో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి మంత్రి పదవి ఇచ్చారు, అయిపోయింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ ఏమంటే బీజేపీలోకి జంపు. ఇది 4 సార్లు 4 మంత్రి పదవుల్లో 4 సార్లు ఎమ్మెల్యేకి గెలిచాను కాదు, 4 పార్టీలు మారానని చెప్పండి. సో ఆ ప్రకారంగా ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు. బీజేపీకి ఏమన్నా బలం ఉందా రాష్ట్రంలో చెప్పండి? బీజేపీలో మొన్న 2019లో విడిగా పోటీ చేసినప్పుడు వాళ్ళకు వచ్చింది ఎంతండి? 0.8%. 100 కంటే తక్కువ అని చెప్పేసి అప్పట్లో చాలామంది దానిపైన విమర్శలు కూడా కురిపించారు. అది బీజేపీ కెపాసిటీ. కానీ మొన్న ఈ టీడీపీ జనసేన పుణ్యమా అంట బీజేపీకి కూడా 8 ఎమ్మెల్యేలు 3 ఎంపీలు గెలిచారు. సో 10 ఎమ్మెల్యే స్థానాలు 6 పార్లమెంట్ స్థానాలు పోటీ చేసేంత బలం కార్యకర్తలు క్యాడరు బీజేపీకి ఏడైనా ఉందా? పట్టుమని ఒక నియోజకవర్గం పేరు చెప్పండి, ఇదిగో ఇక్కడ ఈ నియోజకవర్గంలో బీజేపీకి బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది, అద్భుతమైన నాయకులు ఉండారని. అది సో అటువంటి చోట, పైగా జమ్మలమడుగు వైఎస్ఆర్ కుటుంబానికి బ్రహ్మాండమైన పట్టున్న ప్రాంతం అది. అక్కడ కూడా వాళ్ళని కాదని అంత వ్యతిరేకత మూట కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటే అక్కడ బీజేపీ జెండా ఎగరవేయగలిగింది. సో ఎగరవేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? మనం ఇప్పుడు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి చేయలేకపోతున్నాం అని చెప్పేసి అంటే అది వేరు. మరి ఎన్నిసార్లు తీసుకెళ్ళేదో తెలియదు, కానీ పలు సందర్భాలు ఆయన మాట్లాడిన మాట, కూటమి ప్రభుత్వం కమ్మగా ఉంది అని చెప్పి సామాజిక వర్గాన్ని అండర్లైన్ చేసేలాగా ఆయన చెప్తారు. బహుశా
అప్పుడు మంత్రిగా చేశాడు కాబట్టి మరలా ఇంకోసారి మంత్రిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. అప్పుడేమో పార్టీ ఫిరాయించినందుకే నన్ను మంత్రిని చేశారు, ఇప్పుడేమో నేను కూటమిలో భాగస్తుణ్ణి, అయినా సరే నన్ను మాత్రం మంత్రిని చేయలేదనే భావనలో ఒకవేళ ఏమైనా అసంతృప్తిగా మాట్లాడుతున్నారేమో అనేలాగా ఉంది. సో ఆ రకంగా మాట్లాడుతూ అన్ని పనులు ఖచ్చితంగా జరగాలి. గండికోట జలాశయ ముంపువాసుల త్యాగం చేయడం వల్లే గండికోట డ్యామ్ నుంచి తాడిపత్రి, పైడిపాలెం, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, మైలవరానికి నీళ్లు వస్తున్నాయి. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా అన్నారు. బాగుంది, దానికోసం పోరాడండి, తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టుకోండి, అలాగే జనవనరుల శాఖ మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారిని పట్టుకోండి, పనులు చేయించుకోవాలి. అంతేగాని మాట్లాడితే ఈ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ లాగా నేను లేకపోతే రాజీనామా చేస్తే చేసేయండి, దానికి ఇదే ఉంటుంది. అలాగే ఇంకోటి, రాజోలి నిర్మాణం, గండికోట ముంపు వాసులకు మిగిలిన పరిహారం, శ్రీశైలం కుడికాలువకు నిర్మాణ పనులు, ఆర్టీపీపీ ఉద్యోగ అవకాశాల సమస్యలపై పోరాడుతున్నట్లు తెలిపారు. పోరాడటం ఏంటి నాకు అర్థం కావాలి. ఇక్కడ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి పోరాడాల్సిన అవసరం ఏంటి? ఏమో మరి ఆయనే చెప్పాలి. వీటితో పాటు ఇంకా కొన్ని రాజకీయ సమస్యలు ఉన్నాయి, ఏమైనా తేడా వస్తే తనకు పార్టీ పదవుల కంటే ప్రజల ముఖ్యం, రాజీనామా చేస్తా అని స్పష్టం చేశారు. చేసేయటమే, చేస్తా నేను మానేస్తా ఇవన్నీ కాదు, చేసి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానంటే చేసేయండి, ప్రజల మద్దతు ఉంది, ఇండిపెండెంట్గా పోటీ చేయండి, గెలవండి, తప్పులేదు. కానీ చేస్తా అంటే మాత్రం అది బ్లాక్మెయిల్ లాగానే అనుకుంటారు. ఈ రకంగా ఉంటే మరి దాన్ని బట్టి ప్రజలు ఏమని అర్థం చేసుకుంటారు. ఇక దాని తర్వాత మరొక ఎమ్మెల్యే ఉన్నారండి, కులికిపూడి శ్రీనివాస్. ఆయన తిరువూరు ఎమ్మెల్యే. సో ఆయన కూడా ఇటీవల కాలంలో అనేక రకాలైన వివాదాల్లో ఉండటం, దీనిపైన పార్టీ హైకమాండ్ కేంద్ర కార్యాలయానికి పిలిపించి ఎక్స్ప్లెనేషన్స్ అడగటం, పలు సందర్భాల్లో ఆయన మీద డిసిప్లిన్ రియాక్షన్ కమిటీ కూడా మాట్లాడారు. డిసిప్లిన్ రియాక్షన్ కింద మరి ఏమన్నా చేశారో లేదో తెలియదు, కానీ పదే వివాదాల్లో ఆయన ఉంటున్నారు. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇప్పుడు తెలియజేస్తాం మీకు. ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యే మరో వివాదం. ఆయనకి అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి పడట్ల. ఎవరో టీడీపీ నేత దేవదత్ అంట, వీళ్ళ మధ్య వర్గ విభేదాలంట. ఎందుకు వచ్చినాయి? తిరువూరులో జాతీయ రహదారిపై ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే శ్రీనివాసరావు తన అనుచరులతో రోడ్డు మీద బైఠాయించారు. ఆక్రమణ తొలగించాలని టీడీపీ ఎమ్మెల్యే రోడ్డుపై బైఠాయించారు. ఇదేమన్నా అర్థం పర్థం ఉందా? ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన రోడ్డు మీద బైఠాయించడం ఏంటి? ఏమైనా చేస్తే గీస్తే వైసీపీ వాళ్ళు కూర్చోవాలి, అరే అధికార పార్టీపై నిరసన తెలియజేసినట్లుగా. మరి ఆయనేమో అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి ఆయన రోడ్డు మీద బైఠాయించడం ఏంటి కులికిపూడి శ్రీనివాసరావు? ఇది ఏమన్నా మరి సెన్స్లెస్ యాక్షన్ లాగానే భావించాలి. మరి ఆ రకంగా ఎందుకు చేస్తున్నారు? ఆక్రమణలతో రాకపోకలకు అంతరాయం కలుగుతుందని, రాకపోకలో అనుకున్నప్పుడు ఈ ఆక్రమణలు ఉన్నాయి అన్నప్పుడు మరి ఆ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇదిగో ఈ ఆక్రమణ తొలగించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయండి, ఆ ప్రజలను కన్విన్స్ చేయండి. మీరు ఇలా ఎట్లా ఆక్రమించి కట్టుకుంటారు, మీకు కావాలని నిజంగా వాళ్ళు నిరుపేదలు అయితే, గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇల్లు కేటాయింపులు జరగకపోతే వాళ్ళకి కేటాయించండి. గతంలో కేటాయించుంటే నిలదీయండి, మీకు ఎలా ఇచ్చారు ఇల్లుకి, మళ్ళీ ఇక్కడ మీకు ఇల్లు ఇచ్చారు కదా మీరు ఇక్కడ ఎందుకు ఆక్రమించారని చెప్పేసి నిలదీయండి. అది ఒక ఎమ్మెల్యేగా మీరు తీసుకోవాలి యాక్షను. కానీ మీకేమో అక్కడ స్థానికంగా ఉన్న నాయకులతో పొసగట్ల, ఎంపీ గారితో విభేదాలు. సో ఇప్పుడు నేను వాడి తప్పు వీరి తప్పు అని అట్లా ఎవరిది తప్పు అని కాదు నేను అంటుంది. సో ఆ కలుపుకోలుతనం లేకపోతే సొంత పార్టీలోనే ఈ రకంగా ఉంటే ఇక చంద్రబాబు నాయుడు గారు ఏమని మాట్లాడుకోవాలి? 3 పార్టీల కలయిక ఎక్కడ ఇబ్బంది తలెత్తుకోకుండా 3 పార్టీల కేడర్ని కలుపుకొని పోవాల్సిన తరుణంలో ఒక పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు తలెత్తుతూ ఉంటే మరి ఇంక దేనికి నిదర్శనం? పైగా ఈయన ఏమైనా ఫుల్ టైం పొలిటీషియనా? కాదు. పార్టీ కోసం పాటుపడ్డారా? కాదు. అమరావతి రైతులకు సంబంధించిన వ్యవహారంలో వచ్చారు, నిలబడ్డారు, అంతే కదా. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ కేడర్ కోసం, తెలుగుదేశం పార్టీ కోసం పార్టీ జెండా వేసుకొని తిరగలా. అయినా సరే అమరావతి రైతుల పట్ల ఉన్న ఆ యొక్క అభిమానమో లేకపోతే ఆ కన్సర్న్తోనో చంద్రబాబు నాయుడు గారు సరే మీరు ఎంతో కొంత పోరాడారు అనే ఉద్దేశంతో ఆ డిబేట్ల రూపంలోనో ఇంకోటి వాయిస్ వినిపించారని టికెట్ ఇచ్చారు. సో అక్కడ తెలుగుదేశం పార్టీ కేడర్ను కలుపుకోలేకపోతే ఎలాగా? ఫస్ట్ నుంచి వాళ్ళు జెండాలు భుజాన్ని వేసుకొని తిరిగి అన్నీ తానే నిలబడి ఆ రకంగా మీరెవరో తెలియకపోయినా వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేశారు? పార్టీ జెండాను చూసి, కులికిపూడి శ్రీనివాసరావు కాదు కదా. సో గెలిపించారు. గెలిపించిన తర్వాత
ఆ సఖ్యత అనేది కుదరాలి కదా. అరే ఆ గ్యాప్ అనేది అలాగే మెయింటైన్ చేసుకుంటూ పోతూ ఉంటే ఎవరికి నష్టం? కొలుగుపూడి శ్రీనివాసరావు నష్టం, కానీ అక్కడ టీడీపీ కేడర్కి ఏం నష్టం ఉండదు. మంచి అందరూ కలుపుకుపోయే క్యాండిడేట్ ఇంకొక అతను నిలబెడతారు, సరిపోద్ది. కానీ కొలుగుపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక ఉద్యమకారుడిగా ఉన్నవాడు ఎమ్మెల్యేగా మారాడు. ఆ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఏం చేయాలి? అవసరమైతే ఆ ఎమ్మెల్యే పదవిని నిలబెట్టుకోవాలి, లేదా నెక్స్ట్ లెవెల్ కన్నా వెళ్ళాలి, లేదా స్వచ్ఛందంగా రాజకీయాలు తప్పుకోవాలి. ఇవేమీ కాకుండా అక్కడ వాళ్ళతోనే అంతర్గత కుమ్ములాటలు జరుగుతూ ఉంటే ఇక దేనికి నిదర్శనం? ఇప్పటికే అనేక సార్లు పిలిపించారు, మరి దానికి ఏం సమాధానం చెప్పారో తెలియదు. కానీ మొత్తానికి ఈ రకమైన వివాదం ఆక్రమణలు తొలగించాలి అని చెప్పేసి ఆయన ఈ రకంగా చేశారు. సో దానికి ఏమైంది? వాటిని తొలగించి ప్రభుత్వ స్థలాలను రక్షించాలని నినాదాలు చేశారు. అదే సమయంలో తన వర్గంతో రాష్ట్ర ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సేవల దేవదత్ అక్కడికి చేరుకున్నారు. రెండు వర్గాల మధ్య పోటాపోటీ పరస్పర వ్యతిరేక నినాదాలు చేసుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం. రాజకీయ విభేదాల పేరుతో కార్యకర్త లక్ష్యంగా చేసుకుని ఇటువంటి చౌకబారు పనులు చేయడం ఎమ్మెల్యే స్థాయికి సరికాదు అన్నారా. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా హుందాగా వ్యవహరించాలని కొలుగుపూడి శ్రీనివాసరావును ఉద్దేశించి దేవదత్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ 2వ వార్డు అధ్యక్షుడు షాహీన్ పాషా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. శ్రీనివాసరావు డబ్బులు డిమాండ్ చేయగా ఇవ్వలేదని తన దుకాణాన్ని కూల్చేస్తానని బెదిరించారని ఆరోపించారు. తహసీల్దార్ వైకుంఠరావు వీళ్ళు అక్కడికి వచ్చి ఆక్రమణ పరిశీలించి 10 రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే నిరసన విరమించారు. ఇది పరిస్థితి. ఎంఆర్ఓ వచ్చి మేము చేస్తామని అసలు రోడ్డు మీద బైఠాయించడం అనేది ఆశ్చర్యకరమైన అంశం. అంటే రాజకీయాలపైన అవగాహన లేకపోతే కావాలని అక్కడ ఆ రకంగా చేయాలి అయినా. మరి ఇప్పుడు ఈ చర్యలను బట్టి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి ఈ ఎమ్మెల్యేలను ఏ రకంగా పరిగణిస్తారు? రెబల్స్ అంటారా, కోవర్ట్స్ అంటారా, ఏమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.